బెంగాల్‌లో రేప్ కేస్ అయిందండి. డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తున్న అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసేసారనమాట. అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. మమతా బెనర్జీ చాలా గొప్ప మాట చెప్పారు. అదేంటంటే, ఆడవాళ్ళు బయటన ఎందుకు తిరుగుతున్నారు రాత్రిపూట? ఆడవాళ్ళు రాత్రిపూట తిరగద్దని చెప్పారు. నిజంగా మనం ఎక్కడ సిగ్గుండాలి ఎంత? ఒక రాష్ట్రానికి సీఎం అయ్యుండి, ఆడవాళ్ళు రాత్రి తిరగద్దని చెప్తున్నాడు. ఆ! కానీ ఈ ఇంతే అండి. కాదు, మీరు ఆవేశం కట్టలు తెంచేసుకొని కిందన కామెంట్లు చేసేయకండి. వాడిని నరికేయాలి, వాడిది కోసేయాలి, వాడిది పీకేయాలి కాదు. ఇలాగా రేప్ కేసుల మీద 100 వీడియోలు చేశాను నేను. కిందన అందరూ రావడం, కామెంట్లు చేయడం, వెళ్ళిపోవడం. పరిష్కార మార్గం లేదు. మన భారతదేశంలో రోజుకి 100 రేపులు అవుతున్నాయి. అది అమ్మాయిల మీద. బయటకొచ్చేవి 10 వస్తున్నాయి. మిగతా 90 రావు. ఎందుకంటే పరువు పోతదని చెప్పి, పెళ్ళిళ్ళు అవ్వదని చెప్పి, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముల్లొచ్చి మీద ఆకు మీద పడినా ఆకుకే బొక్క మన ఇండియాలో మీ అందరికీ తెలుసు. పాపం అమ్మాయి పరువు పోతది. అయన్నీ పట్టించుకోరు. రేపయింది అది ఇదని. సో, అందుకే చాలామంది గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు. ఇలాంటి దారుణమైన గ్యాంగ్ రేపులు గట్టా అమ్మాయి చావుబోతుల్లోకి వెళ్తేనే గానీ బయటకు రావు. తెలుసా? ఎంతకని చెప్తావు అలాగా. ఇప్పుడు గ్యాంగ్ మామూలు, ఇప్పుడు కుక్కైనా ఒక తర్వాత ఒకటి చేస్తుంది. అన్ని కుక్కలు మనం అలా కుక్కల కన్నా దారుణంగా తయారయ్యాం. గ్యాంగ్లే ఏకంగాన ప్రపంచంలో ఏ దేశంలో లేదు అంత మరీ దారుణంగాన. వాళ్ళకి తెలుసు చంపేస్తారు పోలీసులని. మరి పోలీసులు చంపేస్తారన్నా అంత గ్యాంగులు వెళ్ళి రేపులు చదువుకోలేని వాళ్ళు అంటే వాళ్ళందరూ ఎంబీబీఎస్లు కట్టానా. ఆయన ఏం చేస్తాం, కామాతురాను అంత చదువుకున్నోడు కూడా చేయదని కామం. ఆ కామంతో కళ్ళు మూసుకుని పోయినప్పుడు ఇంక మనం బావి వరుస అక్క చెల్లి నన్ను నమ్మండి అసలు ఏముండాలి. మన పెద్దలు ఊరికి అనలేదు కామాతురాను నా భయం నా లచ్చాలి ఊరికి అనలేదు. ఇప్పుడు నాకు ఆకలి వేసింది, చూస్తాను షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తింటాను. అలాగే థాయిలాండ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ థాయిలాండ్లో ఎవరు రేపు చేయాలని ఆలోచించు. ఎందుకంటే ఇటు మసాజ్ సెంటర్లు, అటు మసాజ్ సెంటర్లు, ఇటు వేపించారు, అటు వేపించారు, ఇంకెవరు చేస్తారు? ఇండియాలో వ్యభిచారం నీ ఫ్యామిలీ మెంబర్స్ని పెడతావా, నీ అక్కా చెల్లెల్ని పెడతావా? అరే ఎలాగ అనుకొని రోజుకు 100 రేప్ కేసులు అవుతున్నాయి కదా, దానికి పరిష్కార మార్గం చూపించరా? నువ్వు చెయ్యొద్దు రేపు. థాయిలాండ్ వాళ్ళకో, ఆ ఫిలిపినో వాళ్ళకో, లేదంటే ఇంకా ఇండోనేషియా వాళ్ళకో వాళ్ళు వచ్చి చేసుకుంటారు. కా మన ప్రాణాలు కాపాడం అబ్బం శుభం తెలియని అమ్మాయిల ప్రాణాలు అయితే పోతున్నాయి కదా. రేపు నా తెల్లుకో, నా చెల్లుకో, నా అక్కకో రేపు ఇలాగే జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది. పరిష్కార మార్గం ఇంకెన్ని సంవత్సరాలు అలా రేపులు చేసుకుంటూ ఒలింపిక్స్లో మెడల్స్ రాలేదు అంటున్నారు కానీ అందరూ చైనా జపాన్లోకి వచ్చి మనకు రాలేదు. రేపులు పెట్టండి, రేపుల్లో నెంబర్ 1 మనకే మెడల్, టాప్. ఎక్కడా లేని మెడల్స్ మనకే వస్తాయి. చాలా సిగ్గుచేటు నిజంగా గ్యాంగ్ రేపు లేకంగా.